రీసెంట్గా మన ఇండియాలో దొరికిన ఒక గొప్ప నిధి అమెరికాకు నిద్ర పట్టకుండా చేస్తూ ఉంది. 220 మిలియన్ సంవత్సరాలుగా పాతిపెట్టిన ఈ సంపద చైనా, రష్యా, జపాన్ వంటి దేశాలను కూడా వణికించేస్తూ ఉంది. ఈ ఒక్క ఆవిష్కరణ ఫలితంగా భారతదేశం ప్రపంచంలో నెక్స్ట్ సూపర్ పవర్గా మారగలదు. ఇది కేవలం నిధి మాత్రమే కాదు, మన భవిష్యత్తుకు ఒక అసలైన ఆయుధం. అమెరికా నుండి రష్యా వరకు ప్రతి ఒక్క దేశం కూడా మన దేశాన్ని చూసి ఎందుకు కుళ్ళుకుంటూ ఉందో, ఎందుకు ఆ దేశాలన్నీ టెన్షన్తో జుట్టు పీక్కుంటూ ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. చైనా, జపాన్ వంటి దేశాలు టెక్నాలజీ పరంగా ఎంతో అభివృద్ధి సాధించినప్పటికీ కూడా ఇప్పుడు రీసెంట్గా మన దేశంలో దొరికిన ఆ విలువైన అమూల్యమైన నిధిని చూసి నోరెళ్లబెట్టాయి. ఏ దేశపు తలరాతనైనా సరే మార్చగల సత్తా ఇప్పుడు మన చేతిలో ఉంది. ఒకే ఒక్క దెబ్బతో మనం సూపర్ పవర్గా మారే ఛాన్స్ కొట్టేశాము. ఎన్నో కోట్ల సంవత్సరాలుగా మన రాజస్థాన్ భూమిలో దాగి ఉన్న ఆ గొప్ప సంపద మన భారతదేశ చిత్రపటాన్ని కాదు, ప్రపంచ పటాన్ని కూడా మార్చగలదు. ఇది ఊహించి చెబుతున్న విషయం కాదు, జరగబోయే సత్యం. ఈ ఆవిష్కరణ కారణంగా అమెరికా కూడా షాక్ అయింది. చైనా గుండెలు బాదుకుంటూ ఉంది. ప్రపంచం మొత్తం ఇప్పుడు ఇండియా గురించి చర్చించుకుంటూ ఉంది. 220 మిలియన్ సంవత్సరాలుగా భూమి కింద దాగి ఉన్న రహస్యం మోడీ ప్రభుత్వానికి కానీ, రాజస్థాన్ జనాలకు కానీ తెలియదు. ఈ మధ్యనే ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఇది సాధారణ ఖనిజం కాదు, అది ఒక తెల్ల బంగారం. దీని ధరను కేవలం డబ్బుతో మనం నిర్ణయించలేము. మన భవిష్యత్తు మొత్తం ఈ ఖనిజం మీదే ఆధారపడి ఉంది. మన దేశం ఆర్థిక పరంగా కూడా ఎదిగేందుకు ఈ ఖనిజం మనకు ఎంతగానో ఉపయోగపడుతుంది. కొన్ని సంవత్సరాల క్రితం దక్షిణ అమెరికా నుండి, ఆఫ్రికా దేశాల నుండి యుఎస్ఏ ఈ ఖనిజాన్ని దిగుమతి చేసుకుంది. దానికోసం చైనా అనేక దేశాల ప్రభుత్వాలను కూల్చివేసింది. అలాంటిది ఇప్పుడు భారతదేశంలో సొంత గడ్డ మీద ఈ ఖనిజం ఆవిష్కరణ జరిగింది. ఈ డిస్కవరీ తర్వాత రాబోయే కాలంలో టెక్నాలజీ పరంగా సెక్టార్లో కూడా మనం సూపర్ పవర్గా ఎదగబోతున్నాము. అంతేకాకుండా ఇంటర్నేషనల్ పాలిటిక్స్లో కూడా మన సత్తా చాటి చెప్పడానికి అవకాశం ఉంది. దాంతో ప్రపంచం మొత్తం మన భారతదేశం ముందు తలవంచక తప్పదు. ఇది చిన్న డిస్కవరీ కాదు. నేటి కాలంలో మొబైల్ నుండి మిసైల్ వరకు, డ్రోన్ నుండి స్పేస్ క్రాఫ్ట్ వరకు కూడా దీనిని ఉపయోగిస్తూ ఉన్నారు. వీటన్నిటిలోకి సోర్స్ మెటీరియల్ ఈ ఖనిజమే. ప్రతి ఒక్క వస్తువుకి ఈ ఖనిజం లైఫ్ లైన్గా మారింది. మరి ఇటువంటి ఖనిజపు నిల్వలు మన భారతదేశంలో ఉన్నప్పుడు ప్రపంచ దేశాలు మౌనంగా ఉంటాయా? అందుకనే మన భారతదేశం ప్రపంచం దృష్టి నుండి ఈ కొత్త డిస్కవరీని దాచిపెట్టింది. మన స్ట్రాటజీ చాలా డిఫరెంట్గా ఉంది. అయితే ఏదో ఒక రకంగా ఈ డిస్కవరీ గురించి బయటపడిన తర్వాత మన శత్రు దేశాలు భయాందోళనకు గురి అవుతూ ఉన్నాయి. ఈ తెల్ల బంగారం భారతదేశాన్ని సూపర్ పవర్గా మారుస్తుందా? భారతదేశం అమెరికా, చైనా, రష్యా వంటి దేశాలకు పోటీ ఇచ్చే శక్తిగా మారుతుందా? ఈ సీక్రెట్ డిస్కవరీ పూర్తి వివరాలను తెలుసుకోబోయే ముందు మాది